కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. చంద్రబాబు పాలనలో గంజాయి పంటకు మాత్రమే గిట్టుబాటు ధర పలుకుతోందని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. దళారులు సిండికేట్గా మారి పొగాకు రైతుల పొట్టకొడుతున్నారని మండిపడ్డారాయన. వైసీపీ హయాంలో రైతులకు 0 వడ్డీకే రుణాలిచ్చామని గుర్తు చేశారు. ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి ప్రభుత్వం తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు వైఎస్ జగన్. ఏ రైతుకు గిట్టుబాటు ధర రాలేదు, ఏ పంటకు చంద్రబాబు గారి హయాంలో గిట్టుబాటు ధర రాలేదు. గిట్టుబాటు ధరలు వచ్చింది కేవలం ఒకే ఒక్క పంటకు. ఆ రైతులు కూడా చంద్రబాబు గారి వెన్నుపోటు పార్టీకి సంబంధించిన మనుషులే. అది ఏ పంట తెలుసా? గంజాయి తప్ప. పంట కొనే నాతులు లేని పరిస్థితిలో ఇవాళ రైతన్న వ్యవసాయం జరుగుతూ ఉంది. కొనుగోళ్ళ ముందు సాగడం లేదు. ఎక్కడ చూసినా కూడా కనీసం 30% నుంచి 40% రిజెక్ట్ జరుగుతూ ఉన్నాయి. లో బిడ్స్ వేస్తూ ఉన్నారు, రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. రైతన్న ఈ సిండికేట్తో రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ దళారీ వ్యవస్థ పెట్టేటిపోయి మొత్తం కొనుగోలుదారులంతా సిండికేట్ అయినా కూడా ఒక్కరిని కూడా బ్లాక్ లిస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. ఒక్కరిని కూడా అరెస్ట్ చేయలేదు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్. అది విన్నప్పుడు నాకు నిజంగా ఆశ్చర్యం అనిపించింది. పొగాకు రైతులకట కష్టాల్లో ఉన్నారని ఆయన ఇప్పుడు గమనించాడట. అందుకే 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు 3 ఏళ్ల పాటు ఇస్తాడట. నేను అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో గతంలో 1,00,000 దాకా 0 వడ్డీ పథకం ఉండేదయ్యా. మరి ఏందయ్యా ఈ గ్రామాలు? 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, రైతులకు రద్దు చేశావు, మహిళలకు 0 వడ్డీ పథకాన్ని రద్దు చేశావు, అందరినీ రోడ్డు మీద పడేసి ఇప్పుడు రైతులను ఆదుకోవాల్సిన సమయంలో ఒక కొత్త పథకం తీసుకొచ్చినట్టుగా 50,000 0 వడ్డీకి ఇక పండగ చేసుకోండి అని చెప్పి డ్రామాలు ఆడుతూ ఉన్నారు. ఇంతకన్నా దౌర్భాగ్యపరమైన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీస్తూ అని అడుగుతా ఉన్నారు. కంపెనీల మధ్య పోటీ పెరిగింది, దీనివల్ల రేట్లు పెరిగాయి, రిజెక్ట్స్ తగ్గాయి, లో బిడ్స్ తగ్గాయి. ఇది గతంలో జరిగింది. అప్పట్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్ల రూపాయలకు ధరల స్థిరీకరణ నిధి తీసుకొని వచ్చి 7,800 కోట్ల రూపాయలు పంటను కొనుగోలు 5 సంవత్సరాలలో జరిపి రైతన్నకు ఇబ్బందులు వచ్చిన ప్రతిసారి కూడా గవర్నమెంట్ తోడుగా ఉండే కార్యక్రమాలు